జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. వారం 10 రోజుల క్రితం మీడియేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన విషయాన్ని తెలియచేశాను. అలాగే నాతో పాటు మీడియేషన్లో శిక్షణ పొందిన మరో 10 మంది మీడియేటర్లను పరిచయం చేశాను. ఈ వీడియోలో అసలు మధ్యవర్తిత్వ కేంద్రాలు అంటే ఏమిటి, వాటి వల్ల ప్రయోజనం ఏమిటి, వాటికి న్యాయస్థానాలకు తేడా ఏమిటి మొదలైన విషయాలను యూట్యూబ్ వీక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా నాతో పాటు మధ్యవర్తిత్వంలో శిక్షణ పొందిన మరో మీడియేటర్ను మీకు పరిచయం చేస్తాను. శ్రీ సుగూర్ కరుణాకర్ రెడ్డి గారు. వీరు ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్లో. వీరి మొబైల్ నంబర్ 9908390168. మధ్యవర్తిత్వం అనేది ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారానికి అనగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ కోసం ఇతర పద్ధతులతో పాటు సివిల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్మెంట్ యాక్ట్ 1999 ద్వారా చట్టబద్ధంగా గుర్తించబడింది. ఇంకా దానికి సెక్షన్ 89 తీసుకురావడం జరిగింది. 2023లో మీడియేషన్ చట్టం చేయబడింది. ఆ చట్టం ద్వారా మీడియేషన్ ఒప్పందాలు కోర్టు డిగ్రీలతో సమానంగా కట్టుబడి ఉంటాయి మరియు అమలు చేయబడతాయి. సాధారణంగా వ్యక్తుల మధ్య కానీ, ఒక సంస్థకు ఒక వ్యక్తికి మధ్య కానీ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అది డిస్ప్యూట్గా పరిణమిస్తుంది. తనకు అన్యాయం జరిగింది అని భావించిన పార్టీ ఎవరైనా ఒక న్యాయవాదిని ఆశ్రయిస్తారు. ఆ న్యాయవాది ముందుగా ప్రత్యర్థికి నోటీసు ఇచ్చి సమస్యను పరిష్కరించడానికి మొదటి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం సహజంగానే విఫలం అవుతుంది. అప్పుడు ఆ న్యాయవాది ఆ వివాదాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకువెడతాడు. న్యాయస్థానం రెండవ పార్టీని కోర్టుకు పిలిచి కేసు పూర్వాపరాలను విచారించి తీర్పునిస్తాయి. అయితే ఆ తీర్పు ఒక పార్టీకి కానీ, ఒక్కోసారి 2 పార్టీలకు కూడా అంగీకారం కాకపోవచ్చు. అప్పుడు ఆ పార్టీ లేదా పార్టీలు పైకోర్టులో అప్పీల్ చేసుకుంటారు. ఒకవేళ ఆ పైకోర్టు తీర్పు కూడా నచ్చకపోతే అంతకంటే పైకోర్టుకు, అలా సుప్రీంకోర్టు వరకు వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు వెళతారు. సాధారణ వ్యాజ్యాల్లో అంటే లిటిగేషన్లలో 3 Sలు లేదా 3 సాలు ప్రభావితం అవుతాయి. మొదటి సా సమయం, రెండవ సా సంపద, మూడవ సా సంబంధాలు. ఒక వ్యాజ్యంలో ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు. ఇది మొదటి సా సమయం. న్యాయవాదుల ఫీజులు, న్యాయస్థానాల చుట్టూ తిరగడానికి ఖర్చులు విపరీతంగా అవుతాయి. ఆ ఖర్చుల వల్ల సంపద నష్టం జరుగుతుంది. ఒక్కోసారి ఆ నష్టం అనేది లిటిగేషన్ విలువను మించిపోవచ్చు. అంటే 1000 రూపాయల కోసం వేసిన వ్యాజ్యానికి 10,000 రూపాయల ఖర్చు జరగవచ్చు. ఇది రెండవ సా సంపద. అన్నిటికంటే ముఖ్యమైన అంశం, కోర్టు చుట్టూ తిరిగి 2 పార్టీలకు విసుగు పెరిగి పార్టీల మధ్య అగాధం మరింత పెరిగిపోతుంది. వారి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిని శత్రువులుగా మారే అవకాశాలు లేకపోలేదు. మరి న్యాయస్థానాలు అంత సమయం తీసుకోకుండా కేసులను వెంటనే పరిష్కరించవచ్చు కదా అనే ప్రశ్న సమాజంలో ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ 140 కోట్ల మంది ప్రజలున్న మన దేశంలో ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు, తగవులు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి కూడా. దేశంలో తగినన్ని న్యాయస్థానాలు, తగినంత మంది న్యాయమూర్తులు లేని కారణంగాను, ప్రభుత్వాలు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతున్నప్పటికీ అంతకు మించిన వేగంతో పెరుగుతున్న వ్యాజ్యాల కారణంగాను న్యాయస్థానాల్లో వివాదాల పరిష్కారానికి సుదీర్ఘకాలం పడుతోంది. అదుగో అప్పుడు పుట్టింది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ అనే ఆలోచన. ఆ ఆలోచన నుంచి వచ్చినవే ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, మీడియేషన్ అనే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార ప్రక్రియలు.
ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ మార్గాలు లేదా విధానాలు. భారత అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ద్వారా అనేక వ్యయ ప్రయాసల కోర్చి మీడియేషన్ అనే ప్రక్రియకు ఒక రూపాన్నిచ్చి మీడియేషన్ కోసం ఒక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. న్యాయవాదులే కాక సమాజంలో శాంతి సామరస్యాలు వర్ధిల్లాలనే ఆశ, అభిలాష, ఆకాంక్ష ఉన్నవారెవరైనా ఈ శిక్షణను పొందడం ద్వారా మధ్యవర్తిత్వానికి అర్హులవుతారు. ప్రభుత్వ న్యాయ వ్యవస్థ అంగీకరించిన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలే ఈ మధ్యవర్తిత్వ కేంద్రాలు. అందుకే మధ్యవర్తిత్వ కేంద్రాలు అంటే సామాజిక శాంతి ధామాలు. ఇది మధ్యవర్తిత్వం గురించిన సమాచారం. మధ్యవర్తిత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య భేదం ఏమిటో చర్చిస్తాను. మధ్యవర్తి అంటే న్యాయవాది కాదు, అంటే అడ్వకేటు కాదు, న్యాయమూర్తి కాదు, అంటే జడ్జి కాదు. మధ్యవర్తిత్వ కేంద్రం అంటే న్యాయస్థానం కాదు. న్యాయవాది అంటే రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ తరపున వాదించేవాడు, ఆ పార్టీనే గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించేవాడు. మధ్యవర్తి అంటే రెండు పార్టీలను ఒకచోట కూర్చోబెట్టి సామరస్యపూర్వక, సద్భావనాపూర్వక, సుహృద్భావపూర్వక వాతావరణాన్ని కల్పించి నిష్పాక్షికంగా రెండు పార్టీలు తమ సమస్యను తామే పరిష్కరించుకునేలా సహకరించే వ్యక్తి. న్యాయమూర్తి అంటే కేసు పూర్వాపరాలను డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాల ద్వారా పరిశీలించి తన తీర్పును చెబుతాడు. ఆ తీర్పు ఒక వర్గానికి అంగీకారం కాకపోవచ్చు, ఒక్కోసారి ఇరు వర్గాలకు అంగీకారం కాకపోవచ్చు. మధ్యవర్తి అనేవాడు రెండు పార్టీలు తమలో తాము చర్చించుకొని తమ సమస్యను తామే పరిష్కరించుకొని ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తమకు తామే కనుగొనేలా చేసేవాడు. న్యాయస్థానం అంటే కోర్టు అనేది ఒక ప్రత్యేక ప్రదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనంలో ఉంటుంది. న్యాయార్థులు ఎవరైనా అక్కడికి వెళ్ళవలసిందే. మధ్యవర్తిత్వం అనేది రెండు పార్టీలు, మధ్యవర్తి కలిసి ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ వారికి అనువుగా ఉంటుందో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. న్యాయస్థానాల్లో న్యాయమూర్తికి ఒక హోదా, ఒక గౌరవం ఉంటాయి. ఆయన ఒక ఉన్నతాసనం మీద ఆసీనులై ఉంటారు. కోర్టులో పార్టీల తరఫున న్యాయవాదులు మాత్రమే న్యాయమూర్తికి ఎదురుగా నిలబడి మాత్రమే వాదిస్తారు. అక్కడి వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉండి కోర్టు హాలులో ఉన్న వారి మనస్సుల్లో ఒక రకమైన భయం ఆవరించి ఉంటుంది. వాదులు కానీ, ప్రతివాదులు కానీ, సాక్షులు కానీ న్యాయమూర్తి ఎదుట ఏర్పాటు చేయబడిన బోనులో నిలబడి మాత్రమే, న్యాయమూర్తి అనుమతించిన సమయంలో మాత్రమే సవినయంగా ప్రమాణం చేసి మరీ తమ వాదనను వినిపించుకోవాలి. ఇక మధ్యవర్తి విషయానికి వస్తే అతనికి ఎటువంటి ప్రత్యేక హోదా ఉండదు. రెండు పార్టీలతో సమానంగా ఇరువురి మధ్యలో కూర్చుంటాడు. బోనులు, ప్రమాణాలు ఉండవు. రుజువులు, సాక్ష్యాలు అవసరం లేదు. మధ్యవర్తి ముందు ఏ న్యాయవాది అవసరం లేదు. కానీ రెండు పార్టీలు అవసరం అనుకుంటే న్యాయవాదులను నియమించుకోవచ్చు. తమ సమస్యను తామే నిర్భయంగా వివరించే అవకాశం ఇస్తాడు మధ్యవర్తి. రెండు పార్టీల మధ్య ఎలాంటి భయం కానీ, టెన్షన్ కానీ లేకుండా ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తాడు మధ్యవర్తి. న్యాయస్థానంలో జడ్జి గారు నిర్ణయించిన వాయిదా సమయానికి రెండు పార్టీలు ఖచ్చితంగా హాజరు కావాలి. ఒకవేళ ఏ కారణంగానైనా హాజరు కాలేకపోతే ప్రత్యర్థికి అనుకూలంగా ఎక్స్ పార్టీ తీర్పు వెలువడే ప్రమాదం ఉంటుంది. మధ్యవర్తిత్వంలో అటువంటి ప్రమాదం ఉండదు. ఏ పార్టీ అయినా ఒక ఫోన్ కాల్ చేసి అందరికీ అనుకూలంగా మరొక రోజుకు వాయిదా వేసుకోవచ్చు. న్యాయవాదం అనేది ఒక వృత్తి, అంటే సంపాదనకు ఒక మార్గం. ఒక న్యాయవాది సంపాదన అతని తెలివితేటల మీద, అనుభవం మీద, పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మధ్యవర్తిత్వం మాత్రం వృత్తి కాదు, సంపాదన కోసం కాదు. అది ఒక వ్యక్తి యొక్క ప్రవృత్తి అని భావించవచ్చు. అంటే సమాజంలో ఘర్షణలు తగ్గించి శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి తన వంతు కృషి చేయాలనుకునే అభిలాష కలిగిన వ్యక్తి ఒక మధ్యవర్తి. సంపాదన కోసం చేసేవాడు మధ్యవర్తి కాలేడు. చేతి నిండా కేసులతో రెండు చేతులా సంపాదించగలిగే ఒక న్యాయవాది తన వృత్తిని పక్కన పెట్టి మధ్యవర్తిత్వాన్ని చేపట్టాలంటే తన ఆదాయానికి తానే గండి కొట్టుకోవడం అంటారు నిష్ణాతులైన సీనియర్ మధ్యవర్తులు.
అలా అని మధ్యవర్తిత్వం అంటే ఉచిత సేవ కూడా కాదు. ఎందుకంటే ఉచితంగా లభించే ఏ వస్తువుకు విలువ ఉండదు. ప్రాణాధారమైన నీటిని మనం ఎలా వృధా చేస్తామో అందరికీ తెలిసిందే. అలాగే గాలిని ఎంత కలుషితం చేస్తున్నామో అది కూడా అందరికీ తెలుసు. కనుక మధ్యవర్తిత్వానికి కూడా కొద్దో గొప్పో ఖర్చు చెయ్యాలి. సాధారణంగా కుటుంబ తగాదాలైతే వాయిదాలు లేదా సిట్టింగుల వారీగా ఫీజు తీసుకుంటారు. పెద్ద మొత్తంలో ఆస్తిపాస్తులకు సంబంధించిన తగాదా అయితే ఎంతో కొంత మొత్తాన్ని ఫీజుగా నిర్ణయించుకోవచ్చు. ఖర్చు ఏ రూపంలో అయినా రెండు పార్టీలు కలిసి ఆ ఖర్చును భరించవలసి ఉంటుంది. అందుకు అంగీకరిస్తేనే మధ్యవర్తిత్వం జరుగుతుంది. ఒకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తరువాత ఆ వ్యాజ్యం పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో, ఎన్ని వాయిదాలు పడతాయో ఎవరికీ తెలియదు. కానీ మధ్యవర్తిత్వంలో తగవు పరిష్కారానికి 3 నుండి 6 మాసాల సమయం నిర్దేశించబడింది. కానీ మొదటి సిట్టింగులోనే పరిష్కారం కావచ్చు, లేదా 5-6 సిట్టింగులు పట్టవచ్చు. కేసు కనుక అనుకూలంగా ఉంటే మరింత సమయం తీసుకోవచ్చు, లేదంటే విరమించుకోవచ్చు. కోర్టుల్లో ఎంతో సమయం, సంపద ఖర్చు చేసినా, సంబంధాలు బలి అయినా వ్యాజ్యంలో తీర్పు ఒకరికి అనుకూలంగా, రెండవ వారికి ప్రతికూలంగా వస్తుంది. దానినే విన్ లూజ్ పరిస్థితి అంటారు. అదే మధ్యవర్తిత్వంలో అయితే విన్ విన్ పరిస్థితి ఉంటుంది. రెండు పార్టీలు కలిసి చర్చించుకొని నెగోషియేషన్స్ అంటే బేరసారాలు చేసుకొని ఒక మధ్య మార్గ పరిష్కారాన్ని పొందుతారు. అలా ఇరు పార్టీలు గెలుస్తారు. ఒకరు గెలవడం, మరొకరు ఓడడం జరగదు. తగాదా పరిష్కారం అయితే రెండు పార్టీలు కలిసి ఆలోచించుకొని ఒక అగ్రిమెంటు రాసుకుంటారు. ఆ అగ్రిమెంటు మీద మధ్యవర్తి సంతకం చేస్తారు. న్యాయస్థానం వెలువరించే తీర్పుకు ఉన్న ప్రాధాన్యత, విలువ ఆ అగ్రిమెంటుకు ఉంటుంది. ఏ పార్టీ అయినా అగ్రిమెంటును అతిక్రమించినట్లయితే కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. అప్పుడు వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. కోర్టు తీర్పు విషయంలో కూడా అంతే కదా. తీర్పును అతిక్రమించిన పార్టీ మీద కోర్టు ధిక్కరణ కేసు పెడతాం. అయితే మధ్యవర్తిత్వానికి పరిమితులు లేవా? ఉన్నాయి. కుటుంబ తగాదాలు, ఆర్థిక వ్యవహారాలకు మాత్రమే మధ్యవర్తిత్వం అనేది వర్తిస్తుంది. క్రిమినల్ కేసులకు వర్తించదు. రెండు పార్టీలు కలిసి వస్తేనే మధ్యవర్తిత్వం చేస్తారు. రెండవ పార్టీని మధ్యవర్తిత్వానికి రమ్మని సమన్ చేసే అధికారం మధ్యవర్తులకు ఉండదు. మధ్యవర్తిత్వంలో సమస్య పరిష్కారం కావచ్చు, కాకపోవచ్చు. కాని పక్షంలో వారు తిరిగి న్యాయస్థానాలను ఆశ్రయించవలసి ఉంటుంది. రెండు పార్టీలు మధ్యవర్తిత్వం నుండి ఎప్పుడైనా తొలగిపోవచ్చు. మధ్యవర్తిత్వాన్ని ఎవరు ఎప్పుడు ఆశ్రయించవచ్చు అనే విషయానికి వస్తే, వివాదం అనేది వచ్చినప్పుడు సాధారణంగా ఎవరైనా ఒక అడ్వకేట్ని సంప్రదిస్తారు. అడ్వకేట్ను సంప్రదించక ముందే మధ్యవర్తిని ఆశ్రయించవచ్చు. అడ్వకేట్ను సంప్రదించిన తరువాత కూడా అడ్వకేట్ ద్వారా మధ్యవర్తిని ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాలు కూడా వ్యాజ్యాన్ని అనుబంధ మధ్యవర్తులకు అప్పగిస్తాయి. న్యాయస్థానం నియమించిన మధ్యవర్తినే కాక కక్షిదారులు తమకు అనుకూలమని భావించే మధ్యవర్తిని కోరుకోవచ్చు. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కనుకనే మధ్యవర్తిత్వాన్ని ప్రభుత్వ న్యాయ వ్యవస్థ ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ హబ్గా ఉన్నది. భారతదేశాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియేషన్ హబ్గా అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కనుక ప్రజలు కూడా అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు విభేదాల స్థాయికి చేరకుండా తమలో తామే పరిష్కరించుకోవాలి. అందుకు అనుకూలమైన పరిస్థితులు కరువైనప్పుడు మధ్యవర్తులను ఆశ్రయించాలి. అలా తమలో ఘర్షణ వాతావరణాన్ని నివారించుకొని శాంతిని, సుహృద్భావాన్ని పరిరక్షించుకోవాలని కోరుతూ, అలా చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. రామరాజ్య స్థాపన నా లక్ష్యం. ధనాన్ని ఓడించి బంధనాన్ని గెలిపించడమే నా ఛానల్ ఉద్దేశ్యం. అందుకు విడాకుల చట్టం రద్దు మొదటి అడుగు అని నా ప్రగాఢ విశ్వాసం. అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవాలనే నా సిద్ధాంతాన్ని నా వీడియోల ద్వారా చెప్తూ వస్తున్నాను. అందులో భాగంగానే మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించాను. మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తూ ఈ వీడియోలను చేశాను. సమస్య ఏదైనా కలిసి రండి, కలిసిపోండి. జై హింద్, జై సీతారాం.